రియల్ దాన్ని ప్రశ్నించినందుకు కేవలం ఆరగంట నాగరాజు గారు బీ సంఘం వాడు ప్రశ్నిస్తాడు. వాడిని దొక్కాలి ఉక్కుపాదంతో అణచివేయాలని కుట్రలో భాగంగా ఇలా కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారులందరూ కూడా కొట్టించి చిత్రహింసలు గురి చేసి అలా ఇబ్బంది పెడతాము వీసి. కానీ ఉద్యమాన్ని ఆపేది లేదు. 100% ఉద్యమం చేసేదే ఉవ్వెత్తున ఎగిసిపడేదే. ఈ యొక్క ఎవరైతే కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకాలను అణచివేయాలనుకున్నారో ఉద్యమ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారిని తరిమి కొట్టడం ఖాయం. మేము బుద్ధి చెప్పడం ఖాయం. మా సీట్లు మాకు కావాల్సిందే, మా సీట్లు మాకు దక్కాల్సిందే. ఖచ్చితంగా కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమకారులు జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున విజృంభిస్తారు. రేపు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా ఇలా అన్ని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నుంచి మేము ప్రశ్నిస్తున్నాం అన్న. సీట్ల కోసం అని మా ప్రిన్సిపల్ కాకతీయ యూనివర్సిటీలో నిన్న ఉదయం 10 గంటలకు పిహెచ్డీ నోటిఫికేషన్లకు సంబంధించి మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటే పోలీసు వ్యవస్థ వచ్చి మమ్మల్ని మా డిమాండ్స్ ఏంటి అని వినకుండానే మమ్మల్ని విచక్షితంగా గుంజుకపోయి దెబ్బలకు పాటించి ఎటుపడితే మోకాలతో గుర్తి ముసరాకుండా చేశారు. ఈరోజు కోర్టుకి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేస్తే జడ్జి గారు చెప్పింది ఇక్కడ ఈరోజు మాకు తగిలిన దెబ్బలకు స్కానింగ్ దెబ్బలు తాకిన దెబ్బలకి మేము ఏవైతే ఉన్నాయో ఈ రిపోర్ట్లు అన్ని ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి కేసును తప్పుదారి పట్టే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆర్ఎంఓ వచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ అట, ఆర్ఎంఓ రాకముందుకు ఒక రిపోర్ట్ అట. పోలీస్ అధికారులకు భయపడి ఆర్ఎంఓ ఈ రికార్డులను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేయూసీఐ గారికి ఇక్కడ ఏమ పర్మిషన్ ఉంది?